హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక సినీ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు అప్డేట్ అయితే చాలా క్రేజీగా ఉండిపోతుంది. అండ్ వీడియోలకు వెళ్ళకముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏమి చేయక్కర్లేదు, జస్ట్ లైక్ చేయండి చాలు. లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలు. అండ్ మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, నేనైతే తెలుసుకుంటాను. అండ్ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. అండ్ ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. అండ్ అప్డేట్ వచ్చేసి మనకైతే రామ్ చరణ్ పెద్ది మూవీ నుండి అయితే ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఇప్పటికే మూవీ ఫస్ట్ హాఫ్ అయితే పూర్తి అయిపోయింది, ఎడిటింగ్ ప్రాసెస్ కూడా పూర్తి అయిపోయింది. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎడిటింగ్ మొత్తం పూర్తి అయిపోయి ఇప్పుడు ఏఆర్ రెహమాన్ కోసం మూవీ అయితే వెళ్ళింది. అంటే ఏఆర్ రెహమాన్ గారు ఇప్పుడైతే బీజిఎం అయితే మూవీకి అయితే ఇస్తున్నారు. ఆయన వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఇప్పుడు షూటింగ్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. మనకి ఫిబ్రవరిలో మనకైతే ఈ షూటింగ్ అనేది ఎండింగ్లో పూర్తి అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పటికే ఏఆర్ రెహమాన్ గారు ఫస్ట్ హాఫ్కి మొత్తం బీజిఎంలో వర్క్లో చాలా బిజీగా ఉన్నారు. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఇప్పుడు షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. అండ్ ఈ మూవీ అయితే మార్చి 27నే రావడానికి అయితే గట్టిగా ట్రై చేస్తున్నట్లయితే తెలుస్తుంది గైస్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మార్చిలో చాలా పెద్ద మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. టాక్సిక్ కావచ్చు అండ్ దురంధర్ 2 కావచ్చు, ఇలాంటి పెద్ద మూవీస్కి పోటీ ఇస్తూ మనకైతే పెద్ది అయితే రిలీజ్ అవబోతుంది అండ్ వారం గ్యాప్లోనే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ది ఆ టైంలో రిలీజ్ అవుతే కనుక స్క్రీన్స్ అయితే కొంచెం తక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అప్పటికే టాక్సిక్ అండ్ దురంధర్ అయితే గట్టిగా ఆడితాయి కాబట్టి మనకైతే పెద్ది మూవీకి అయితే కొంచెం స్క్రీన్స్ అయితే తక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ చాలామంది అయితే పెద్ది అయితే పోస్ట్ పోన్ అవుతుందని చాలామంది అయితే భావించారు. బట్ ఏంటంటే రామ్ చరణ్ గారు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసేశారు, మనకి మార్చి 27నే ఖచ్చితంగా ఈ మూవీ రాబోతుందని. అండ్ ఫ్యాన్ ఇండియా రేంజ్లో రాబోతుంది. అండ్ ఈ మూవీ మీద చాలా నమ్మకం ఉన్నట్లయితే మూవీ టీం అయితే చెప్పడం జరిగింది. అండ్ ఈసారి మార్చి 27లో పెద్దిని అయితే మనం చూడబోతున్నాం. అండ్ రామ్ చరణ్ గారికి మంచి హిట్ ఇవ్వాలని బుచ్చిబాబు గారిని ఎంతగానో కోరుతున్నాను. అండ్ ఈ మూవీ అయితే ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో అయితే రాబోతుంది. అండ్ ఈ మూవీ అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుందని రామ్ చరణ్ గారు అయితే చెప్పడం జరిగింది. మరి మీరు అనుకుంటున్నారు మార్చి 27న ఈ మూవీ అయితే ఎటువంటి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ రామ్ చరణ్ గారి కెరియర్లో పెద్ద హిట్ అవుతుందో లేదో కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్.